గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోను మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ముందుగా న్యూస్ కనుక చూస్తుంటే మరిన్ని కొలువులు. కృత్రిమ మేధకు అధిక ప్రాధాన్యం. ఏఐ సిటీలో దిగ్గజ కంపెనీలు. మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం. హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం. వ్యవసాయం, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం. అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్న సీఎం. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే న్యాక్ గుర్తింపులో బైనరీ మరియు ఎంబీజీఎల్ విధానాలు. బైనరీ అక్రిడిటేషన్లో ఉన్నవి, లేనివిగా విద్యాసంస్థల గుర్తింపు. అక్రిడిటేషన్ ఉన్న వాటికి 1 నుంచి 5 వరకు లెవెల్స్. ఏప్రిల్, మే నుంచి కొత్త విధానం. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే జాతీయ గుర్తింపు మదింపు కమిటీ న్యాక్ గ్రేడింగ్లో కీలక మార్పులు రానున్నాయి. ఏప్రిల్, మే నుంచి న్యాక్ గ్రేడింగ్లో బైనరీ విధానాన్ని అమలు చేయాలని న్యాక్ నిర్ణయించింది. దీని ప్రకారం విద్యా సంస్థలు ఇకపై అక్రిడిటేషన్ ఉన్నవి, లేనివి మాత్రమే ఉంటాయి. మరింత ముందుకు వెళ్ళాలనుకునే అక్రిడిటేషన్ ఉన్న విద్యా సంస్థలకు మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ లెవెల్స్ ఎంజీబీఎల్ ఇస్తారు. ఇందులో 1 నుంచి 5 లెవెల్స్ ఉంటాయి. వాటికి విధి విధానాలు రూపకల్పనకు న్యాక్ ప్రత్యేక కమిటీని నియమించింది. ఇటీవల ఏపీలోని కేఎల్ యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్ కోసం కమిటీ సభ్యులకు పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చిందని సిబిఐ విచారణ తేలడంతో పలువురిని అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే కొత్త విధానాన్ని తెస్తున్నట్లు న్యాక్ వెల్లడించింది. ప్రస్తుతం న్యాక్ గ్రేడింగ్ ఉంటే అది కొనసాగుతుంది. కొత్తగా కావాలనుకునే వారికి నూతన విధానాన్ని అమలు చేస్తారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే 500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్. ప్రజా సేవల్లోనూ పాలనా సేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్ ఎంఓయూ. వ్యవసాయ, విద్య మరియు రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇస్తామన్న మైక్రోసాఫ్ట్ ప్రకటన. మరో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే అన్నిట్లో ఇన్ఛార్జీల పాలన. పంచాయతీల మొదలు సహకార సంఘాల దాకా. నిరుడు ఫిబ్రవరిలో ముగిసిన పంచాయతీ పాలక వర్గాల గడువు. తర్వాత పరిషత్లు, మున్సిపాలిటీ, ఇప్పుడు సహకార సంఘాలు. ప్యాక్స్లకు ప్రత్యేక అధికారులు నియమించే యోచనలో ప్రభుత్వం. టీజీ సెట్ హిస్టరీ పేపర్ 2లో తప్పులు. 100 మార్కులు పేపర్లో 39 క్వశ్చన్లు రాంగ్. వాటిలో 25 క్వశ్చన్లకు మార్కులు. మిగిలిన వాటిని పట్టించుకొని సెట్ ఆఫీసర్లు. భారీగా మార్కులు కలవడంతో మారిన ర్యాంకులు. ఈ ఎగ్జామ్ నిర్వహించాలని అంటున్న అభ్యర్థులు. టెక్నికల్ సమస్యలతోనే కొన్ని క్వశ్చన్లకు ఇన్కంప్లీట్గా వచ్చాయి. దీంతో ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు పరీక్ష అటెండ్ అయిన అభ్యర్థులందరికీ ఆయా క్వశ్చన్లకు మార్కులు కలిపాం. కొందరు అభ్యర్థులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే మార్కులు కలిపాం. పేపర్ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించే ఆలోచన లేదు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆఫీస్ ప్రకటన. ప్రభుత్వాన్ని నడిపే స్థితి లేదని గవర్నర్ నివేదిక. ఆ రిపోర్ట్లో సంతృప్తి చెందానన్న ముర్ము వెల్లడి. తర్వాత న్యూస్ చూసుకుంటే రాకెట్ లేకుండానే రోజెస్లోకి శాటిలైట్లు. అతి తక్కువ ఖర్చుతో ప్రయోగం. పర్యావరణానికి అనుకూలం. స్పిన్ లాంచ్ సరికొత్త ఆవిష్కరణ. 2026 నుంచి అందుబాటులోకి. అంతరిక్ష ప్రయోగంలో కొత్త విప్లవం. రాకెట్ అవసరం లేకుండానే ఇకపై శాటిలైట్లను ప్రయోగించవచ్చు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్పిన్ లాంచ్ కంపెనీ ఈ మేరకు నూతన లాంచింగ్ సిస్టమ్ను ఆవిష్కరించింది. కైనెటిక్ లాంచ్ సిస్టమ్, సెంట్రిఫ్యూగల్ లాంచ్ టెక్నాలజీగా పిలుస్తున్న దీని సాయంతో 5,000 mph వేగంతో శాటిలైట్లను ఎర్త్ ఆర్బిట్లోకి పంపించవచ్చు. స్పిన్ లాంచ్ ఇంధనాన్ని స్పిన్నింగ్ సెంట్రిఫ్యూజ్గా మార్పు చేసి కొన్ని ఉపగ్రహాలను అత్యంత వేగంగా ఆకాశంలోకి దూసుకువెళ్లేలా చేస్తుంది. స్పిన్ లాంచ్ విద్యుత్ శక్తి ఆధారంగా పనిచేస్తుంది. తద్వారా ఇంధన అవసరం అంతగా ఉండదు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే 10th ప్రశ్నపత్రంపై QR కోడ్, సీరియల్ నంబర్ సైతం. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు.
నేరుగా మొబైల్ నంబర్లకు హాల్ టికెట్స్ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్లాన్. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే గురుకుల కళాశాలలో ఎంట్రన్స్ రద్దు. ఇక నేరుగా డిగ్రీ ఇంటర్ అడ్మిషన్స్ ఏటా 30% మిగులుతున్న సీట్లు. సీఎం ఆదేశాలతో ఎంట్రన్స్ పరీక్షలు లేకుండానే ప్రవేశాలు. 2025-26 సంవత్సరం నుంచి గురుకులాల్లో అమలు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే సివిల్స్ దరఖాస్తుల ప్రక్రియలో మార్పులు. కొన్ని ఎంట్రీలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించిన యూపీఎస్సీ. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మార్పునకు నో ఛాన్స్. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల ఫిర్యాదుల నేపథ్యంతో ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో యూపీఎస్సీ కొన్ని మార్పులు చేసింది. దరఖాస్తు సమయంలో సాంకేతిక లోపాలు ఎదురయ్యాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్పులకు సంబంధించి కమిషన్ అధికారిక నోటీస్ విడుదల చేసింది. వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్లో కొన్ని ఎంట్రీలను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగించగా, తుది దరఖాస్తు సమర్పణ తర్వాత ఏవైనా సవరణలు ఉంటే 19 నుంచి 25 వరకు అవకాశం ఉంటుందని చెప్పి పేర్కొంది. తర్వాత న్యూస్ కనుక చూస్తుంటే NCTE is set to reintroduce the 1-year Bachelor of Education B.Ed and Master of Education M.Ed programs begin with in the 26 to 27 year. 1 year BEd మరియు DED కోర్సులు 2026-27 సంవత్సరం నుంచి మొదలవుతాయని చెప్పి NCTE ఒక ప్రకటన అనేది విడుదల చేసింది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే సివిల్స్ మరియు పోటీ పరీక్షల ప్రత్యేకంగా జనరల్ స్టడీస్లో పాలిటీకి సంబంధించి న్యాయ పంచాయతీల ఉద్దేశం ఏంటి అని చెప్పి జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ మరియు వాటికి సంబంధించిన సమాచారం మరియు గతంలో అడిగిన కొన్ని మాదిరి ప్రశ్నలను అనేది ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చూసుకుంటే టెట్ డిఎస్సి ప్రత్యేకంగా జాగ్రఫీలో ఏ గాలి ఎక్కువ పీడనాన్ని కలిగిస్తుంది అని చెప్పి వాతావరణం మరియు పీడనం మేఘాలకు సంబంధించిన విషయం మరియు దానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత కనుక చూసుకుంటే గ్రూప్స్ మరియు పోటీ పరీక్షల ప్రత్యేకంలో జనరల్ స్టడీస్ తెలంగాణ సాహిత్యంలో ఆనంద భైరవి రాగాన్ని ఉపయోగించిన తొలి వాగ్గేయకారుడు అని చెప్పి, ఆ తర్వాత మరికొంతమంది రచయితల గురించి కూడా ఇవ్వడం అనేది జరిగింది. వాటి గురించిన సమాచారం అనేది ఇందులో చూడొచ్చు. ఆ తర్వాత ఐరాస అధికార భాషల్లో అరబిక్ని ఎప్పుడు చేర్చారు అని చెప్పి గ్రూప్స్ కోర్సుల ప్రత్యేకంగా ఈ సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే టెట్ డిఎస్సి సంబంధించి చరిత్రలో శాంతి భద్రతల సాధనే ఈ సమితి లక్ష్యం అని చెప్పి ప్రపంచ యుద్ధాలు మరియు తర్వాత ప్రపంచానికి సంబంధించిన మాదిరి ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కనుక చూసుకుంటే బ్లింకింట్ అంబులెన్స్ సేవలను ఏ నగరంలో ప్రారంభించారు. గ్రూప్స్ ప్రత్యేకంలో కరెంట్ అఫైర్స్ సంబంధించిన మాదిరి ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు గ్రూప్లలో జాయిన్ అయ్యి వీటిని చూసే ప్రయత్నం అనేది చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.